క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ ఆయుష్కాలం ఎప్పుడో తెలియదు, ఎంతవరకు బ్రతుకుతావో తెలియదు, ఎన్ని తినాలి ఈ భూలోకంలో నువ్వు బ్రతుకుతావో తెలియదు. కాబట్టి నీ కుటుంబాన్ని, నీ ఇంటిని చక్కబెట్టు, భక్తి మార్గంలో నడువు, బైబిల్ చదువు, కుటుంబ ప్రార్థన జరిగించు, కుటుంబంలో నిత్యము దేవునికి కీర్తనలు పాడు, స్తుతి ఆరాధన జరగాలి, గృహ కూటాలు జరగాలి. నీ కుటుంబంలో ఏమైనా చక్కపరచవలసిన విషయాలు ఉంటే దానిని యజమానులు చక్కపరచాలి. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎందుకు కుటుంబాలు బాగుపడడం లేదు, కట్టపడడం లేదు, పిల్లల జీవితాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయంటే యజమానుడే సరి లేకపోతే కుటుంబం ఎలాగ సరి చేయబడుతుంది? కుటుంబానికి పెద్ద దిక్కే సరి లేకపోతే మిగతా వారు ఎలాగ వింటారు? ఒక పార్టీకి లీడర్ సరి లేకపోతే క్యాడర్ కూడా సరిగా ఉండదు. ఒక పార్టీకి లీడరు మంచి న్యాయమైన వాడు, ప్రజలకు మేలు చేయాలని ఆశ కలిగిన వాడు ఉంటే లీడరు, క్యాడర్ అందరూ కూడా కలిసి ప్రజలకు మంచి చేస్తారు. ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ సరిగా లేకపోతే కింద ఎంప్లాయీస్ అందరూ కూడా సరిగా ఉండరు. వాడు స్ట్రిక్ట్గా లేకపోతే వీళ్ళు స్ట్రిక్ట్గా పని చేయరు. అలాగుననే కుటుంబానికి యజమానులైన వారు పురుషులు సరి అయిన భక్తి కలిగి, సరి అయిన లక్షణములు కలిగి ఉండి తన కుటుంబాన్ని సరి అయిన మార్గంలో నడిపించగలిగితే వారు ఆ మాటలు వింటారు. ఎక్కడ క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎక్కడ క్రైస్తవ కుటుంబాలు పడిపోతున్నాయంటే యజమానుడైన వాడు సరి అయిన లక్షణము లేక, సరి అయిన భక్తి లేక, సరి అయిన ప్రవర్తన లేక, సరి అయిన ప్రార్థన జీవితం లేక, సరిగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధిని అనుభవించే పరిస్థితి లేకనే తన ఇల్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. యజమానులు సరిగా ఉండాలి, యజమానులు బలముగా ఉండాలి, యజమానులు పరిశుద్ధంగా ఉండాలి, యజమానులు దైవ భక్తి కలిగిన వారుగా ఉండాలి, యజమానులు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, యజమానులు దేవుని మందిరానికి నడిచేవారుగా ఉండాలి. యజమానుడు తన కుటుంబాన్ని గద్దించి, ఖండించి సరి చేయగలిగిన వాడుగా ఉంటేనే కుటుంబం కట్టబడుతుంది. లేదంటే కుటుంబం అంతా కూడా ఏమైపోతుందంటే వాడే సరి లేదు, మేమేం బాగుపడతాం అన్నట్లుగా మార్చబడతారు. జాగ్రత్త తల్లిదండ్రులు, మీ కుటుంబాలు కట్టబడాలి, మీ కుటుంబములు రక్షించబడాలి, మీ ఇల్లులు చక్కపరచబడాలంటే మీరు ఒక తీర్మానం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, భక్తిగా బ్రతకాలి. దేవునికి ఇష్టముగా, యథార్థముగా మీరు ప్రవర్తిస్తే నిన్ను బట్టి నీ కుటుంబము చక్కపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా భార్య ప్రార్థనకు పోతుందిలే, నేను పోకపోయినా పర్వాలేదు అనుకుంటే సంపూర్ణమైన రక్షించబడిన కుటుంబం అది కాదు. ఆ దినాలలో జైలు అధికారి ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కూడా రక్షించబడి సంపూర్ణంగా రక్షణలోకి వచ్చారట. కొన్ని కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వారి కుటుంబం అంతా కూడా రక్షించబడి దైవ భక్తి కలిగి దేవుని సేవించేవారుగా ఉన్నారు. ఈ దినాన కుటుంబాలలో రక్షణ కొరవైపోయింది, కొరత అయిపోయింది. ఒకరు రక్షించబడితే ఒకరు రక్షించబడాలి అంటే కుటుంబంలో రక్షణ కార్యము సంపూర్తిగా జరగలేదు. యజమానులు బాధ్యత తీసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు నీ జీవితంలో స్వార్థం అనుకుంటే కుటుంబం చక్కపరచబడదు. గద్దించే అధికారాన్ని తీసుకోవాలి, పోషించే అధికారాన్ని తీసుకోవాలి, సరిచేసే అధికారం తీసుకోవాలి. ఇవన్నిటిని జరిగిస్తేనే నీ కుటుంబము, నీ ఇల్లు చక్కపరచబడుతుంది. ఇది శారీరకమైన ఇంటిని చక్కపరిచే విధానము. రెండవదిగా ఆత్మీయంగా నీ జీవితము, నీ ఆత్మీయ స్థితి, దేవుని ఇల్లు ఆలయమైన నీ అంతరంగము చక్కపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇష్టానుసారంగా ఉండకూడదు. అంతరంగ పురుషుడికి కావాల్సిన ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని సన్నిధి, సహవాసము, ఇవన్నిటిని కూడా కొరత లేకుండా అందించాలి. నీ అంతరంగ పురుషుడు, హృదయమే నీ ఆలయం అని మనం వాడుతున్నాం కదా. ఆలయము, దేవుని ఆలయము, మనమే దేవుని ఇల్లు ఉన్నామని పౌలు గారు పత్రికలో రాసి ఉన్నారు. మన శరీరమే దేవునికి ఆలయము. నీ ఇంటిని చక్కపరుచుకో, నీ శరీరాన్ని, ఆత్మ, ప్రాణాన్ని చక్కపరుచుకో. లేకపోతే దేవుడు నీలో నివాసము చేయలేడు. వ్యర్థము, మలినము, పాపము, చీకటి, అపవిత్రత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నివాసము చేయలేడు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఈ శరీరాన్ని, ఆత్మ విడిచి వెళ్ళే లోపలే నీ ఇంటిని చక్కపరుచుకో. హల్లెలూయా. రాయి, కంప, రప్ప ఏదైనా ఉంటే దానిని ఏరి పారివేసి దేవుని ఎదుట యథార్థవంతులుగా మార్చబడాలి.
అదే ఇంటిని చక్కపరుచుకోవడం అంటే ఆత్మీయంగా రాకడ కొరకై సిద్ధపడాలి, లేదంటే ఆత్మీయంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండాలి. ఏ క్షణాన ఈ భూలోకాన్ని విడిచినా కానీ, ఆయన రాకడ వచ్చినా కానీ, నీ ఇల్లు అనే నీ కుటుంబము, నీ ఇల్లు అనే నీ యొక్క శరీరము దేవుని కొరకు సిద్ధముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నీ ఇంటిని చక్కబరుచుకో, నీ ఇంటిని చక్కబరుచు. నేడే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. తల్లిదండ్రులు, యజమానులు ఇంటిని చక్కబరచు. ఎవరైనా బాప్తిసం తీసుకొని వారు ఉంటే వారిని సిద్ధపరచండి. రక్షణ పొందని వారు ఉంటే సిద్ధపరచండి. సరి అయిన ప్రవర్తన లేని వారు ఉంటే, భక్తి లేని వారు ఉంటే వారిని కొంచెము ఎంకరేజ్ చేసి వారిని సరిగా నిలబెట్టే బాధ్యత మీదే. లేదంటే దేవుడు అడుగుతాడు, నిన్ను కుటుంబానికి యజమానురాలుగా ఉంచాడు, నీ ఇంటిని నువ్వు చక్కపరచలేకపోయావని దేవుడు అడుగుతాడు. చాలా మంది అంటారు, నేను బాగున్నా కదా, నా పిల్లలు ఎట్లా పోతే వాడు వినడం లేదు. కాదు, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడాలి, జాగ్రత్తగా కాపాడాలి. కుటుంబాన్ని, నీ ఇంటిని చక్కపరుచుకోవాలని దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. మూడవ విషయము, బలిపీఠమును చక్కపరుచుకోవాలి. మూడవదిగా బలిపీఠాలను చక్కపరచాలి. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. చాలు. ఇక్కడ చదవబడిన లేఖనంలో సారాంశము మనకందరికి తెలుసు. దేవుడు ఒక దినాన అబ్రహాము ప్రత్యక్షమై, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, అనగా నీవు బహుగా ప్రేమించిన నీ కుమారుడు వృద్ధాప్యమందు నీకు నేను నిబంధన పుత్రుడిగా ఇచ్చిన నీ కుమారుని మోరియా దేశమునికి వెళ్ళి నేను చూపించే కొండలపైన నాకు బలి అర్పించు, దహన బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము దేవునికి విధేయత చూపాడు. ఒక్కడే ఒక కుమారుడు ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుడే ఆకాశ నక్షత్రములు, సముద్ర తీరమందని ఇసుక రేణువులే మారుస్తాను, నీ వలన అనేక జనములు, వంశములు ఆశీర్వదించబడును అని ఏ నిబంధన అయితే దేవుడు చేశాడో ఆ నిబంధన పుత్రుడు ఇస్సాకు. ఈ వ్యక్తిని దేవుడు ఇప్పుడు బలిగా కోరుతున్న సమయంలో అబ్రహాము దేవుని మీద కోపపడలేదు, బాధపడలేదు. వెంటనే సిద్ధపరిచాడు. సిద్ధపడిపోయి తన కుమారుని ఒక బలిపీఠము కట్టి దాని మీద కట్టెలను చక్కగా పేర్చి, ఇక తన కుమారుని చేతులు కాళ్ళని కట్టేసి ఆ బలిపీఠము మీద పెట్టాడంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఇక్కడ ఒకటి బలిపీఠం అంటే 3 రకాల సాదృశ్యము. ఒకటి బలిపీఠము త్యాగానికి సాదృశ్యం. అది నా అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడి దేవునికి లోబడినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటగా త్యాగము బలిపీఠములో మనకు కనబడుతుంది. తర్వాత ఇక 17-18 వచనాల్లో దేవుడు ఈ అబ్రహాము యొక్క త్యాగాన్ని చూసి ఒక నిబంధన చేస్తున్నాడు. సముద్ర తీరమందని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నేను ఈ ప్రజలను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని ఇంకా కొన్ని నిబంధన చేస్తాడు. రెండవదిగా బలిపీఠము ఒక కవెనెంట్, నిబంధనకు గుర్తు. మూడవదిగా బలిపీఠము ప్రార్థనకు గుర్తు. బలిపీఠము త్యాగము. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు త్యాగము చేసి తన ప్రాణాన్ని బలి అయిపోయాడు. తద్వారా మనకు రక్షణ కలిగింది. రెండవదిగా బలిపీఠము ద్వారా దేవుడు నిబంధన మనతో చేస్తాడు. బలిపీఠం మీదకి ఆయన దిగి వచ్చే స్థలము మన జీవితాలలో, మన హృదయం అనే ఒక బలిపీఠంలోనికి ఆయన దిగి రావాలంటే చక్కపరుచుకోవాలి. హృదయాన్ని, మనసు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, ఆచారాలు మార్చుకోవాలి. మనుషులు కల్పించే ప్రతి కట్టడలు, కట్టుబాట్లు, పద్ధతులన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అప్పుడే ఆయన మన బలిపీఠం మీదకి వస్తాడు. అప్పుడే మనలో ఆయన మండుచు ప్రకాశిస్తాడు. మూడవదిగా బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యము. ఏ సమయంలో మనం బలిపీఠము ఎక్కడ ఒక భక్తుడు కట్టాడని చూస్తే అక్కడ ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో మనం చూస్తే మొట్టమొదటగా
నోవాహు బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేశాడు జల ప్రళయము తర్వాత. అబ్రహాము బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఇలాగ పితరులు ఏం చేసేవారంటే బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేసేవారు. బలిపీఠము దేవుడు దిగి వచ్చినట్లుగా ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేయాలి. మనము ఈ నూతన నిబంధన కాలంలో ఏంటి బలిపీఠం అంటే మన హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని సిద్ధపరచాలి. హృదయం అనే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను అని లేఖనం సెలవిస్తుంది. ఈ అగ్ని మండాలంటే ప్రార్థన చేయాలి. ఈ అగ్ని మండుతున్న సమయంలో దేవుడు అగ్నిలో ప్రత్యక్షమయ్యి మనతో నిబంధన చేస్తాడు. మన త్యాగాన్ని చూసి మనకు ఆశీర్వాదాన్ని, దీవెనలు దయచేస్తాడు. బలిపీఠాలు సరిగా లేకపోతే దేవుడు మనతో సహవాసము చేయలేడు. ఆ దేవుని ప్రజలారా, అక్కడ బలిపీఠము కట్టిన అక్కడ దేవుడు వారితో సహవాసము చేసినట్లు లేఖనము మనం చూస్తాం. అలాగనే ఆ దినాలలో ఏలియా, బయలు ప్రవక్తలు, అలాగే ఏలియాకు జీవము కలిగిన దేవుని ప్రవక్తగా ఈ యొక్క ఏలియా ఒకడు నిలబడినప్పుడు బయలు దేవతలు నిజమైన వారా, యెహోవా నిజమైన దేవుడా అని ప్రజలు ఏమి చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఒక పోటీ పెట్టారు, ఒక పందెం పెట్టారు. అదేమిటంటే ఒక బలిపీఠము కట్టి బలిపీఠము కింద గుంత తవ్వి దానిలో నీళ్లు పోసి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద ఒక మాంసము పెట్టినప్పుడు ఏ దేవుని బట్టి ప్రార్థన చేస్తాడో ఆ దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి వాటన్నిటిని కాల్చివేసి కింద ఉన్న నీళ్లు, బుక్కి, కట్టెలు అన్ని కూడా ఆరిపోజేస్తే ఆ దేవుడే నిజమైన దేవుడు అనే ఒక తీర్మానానికి వచ్చేసారు. వీరంతా ఒక కర్మేలు కొండపైకి వచ్చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా బయలు ప్రవక్తలు బయలా 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 అని తమ శరీరాలను గాయపరుచుకుని రక్తాన్ని చిందించినా కానీ ఒక మాట లేదు, ఒక స్వరము లేదు. అయితే రోషము కలిగిన ప్రవక్త ఏలియా ఏం చేశాడంటే చివరిగా ఆయన ఏం చేస్తున్నాడంటే బలిపీఠాన్ని చక్కపరిచినట్లుగా మనం చూడవచ్చు. పాడైపోయిన బలిపీఠాన్ని సరిగా కట్టాడు, కట్టెలను పేర్చాడు, నీళ్లను మరలా నింపాడు. సరి చేసిన తరువాత జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. జీవము కలిగిన దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులనే మా పితరుల దేవా, నేడు ఈ జనులలో ఉన్న సందిగ్ధము తీర్చినట్లుగా నేను నిజమైన దేవుని సేవకునని ప్రవక్తనని తెలుసుకున్నట్లుగా ఆకాశం నుండి అగ్నిని పంపించి ఈ మాంసమును, కట్టెలను, నీళ్లను ఆరిపోజేయమని ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి ఆరిపోజేసిందంట. హల్లెలూయా. ఎప్పుడు ఈ అగ్ని దిగింది తెలుసా? బలిపీఠము చక్కపరచబడినప్పుడు. పాడైపోయిన బలిపీఠముల మీదకి నా దేవుడు రాడు. పాడైపోయిన బలిపీఠముల మీదకి దేవుని అగ్ని దిగి రాదు. పాడైపోయిన బలిపీఠం మీదకి దేవుని ఆత్మ రాదు. చక్కపరచాలి బలిపీఠాలు. రాళ్ళు కొన్నిసార్లు తొనికే పరిస్థితుల్లో ఉంటాయి, పడిపోయే పరిస్థితుల్లో ఉంటాయి, కట్టెలు చక్కగా పేర్చబడిన పరిస్థితిలో ఉండదు. అలాంటి సమయంలో ఏం చేయాలి? చక్కపరచాలి. హల్లెలూయా. సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే దేవుడు మన మీదకి దిగి వస్తాడు, మన హృదయంలోనికి దిగి వస్తాడు. అగ్ని దిగి వస్తుంది, అగ్ని మనలో రగిలిస్తుంది. అప్పుడే మనం మండుచున్న అగ్ని కొరువులుగా మార్చబడతాము. అప్పుడే మనము పుట్టము వేయబడిన అగ్ని కొరువులుగా మార్చబడతాము. అప్పుడే మనము దేవుని కొరకు నిత్యము మండుచున్న జ్యోతుల వలె ప్రకాశిస్తాము. ఆ అగ్ని దిగి రావాలంటే బలిపీఠాలు చక్కపరచబడాలి. హల్లెలూయా. నీ హృదయం అనే బలిపీఠము చక్కపరచబడాలి. ప్రార్థన అనే బలిపీఠము చక్కపరచబడాలి. ఆత్మ చేత నింపబడే ఆ బలిపీఠము చుక్కపరచబడాలి. ఆ బలిపీఠంలో చీకటి ఉండకూడదు. ఆ బలిపీఠంలో అపవిత్రత ఉండకూడదు. ఆ బలిపీఠంలో కట్టెలు అచ్చు ఇటు పోయిన పరిస్థితులు ఉండకూడదు. ఆ బలిపీఠం ఇది అగ్ని రావాలంటే అది చక్కగా ఉన్నప్పుడే, అది పరిశుద్ధంగా ఉన్నప్పుడే, న్యాయమైన యథార్థమైన ప్రవర్తన కలిగినప్పుడే ఆ దేవుడు నీ మీదికి, నీలోనికి వచ్చి అగ్నిని మండిస్తాడు. హల్లెలూయా. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఏ వ్యక్తి జీవితంలో సిద్ధపాటు లేకపోతే ఆ వ్యక్తి దేనికి కూడా పనికిరాడు. సిద్ధపడాలన్నా దేవుని ప్రజలారా, సిద్ధపాటు కూటాలకి రావాలి. శనివారం సిద్ధపాటు కూటము రావాలి. అగ్ని మండాలంటే ఆ దినాలలో దేవుడు ఏం చేశాడంటే, యేసయ్య ఆరోహణము కాకముందు ఏం చేశాడు? తన శిష్యులకు చెప్పాడు, మీరు ఎక్కడ కూడా వెళ్ళొద్దు. మీకు అధికారం ఇచ్చిన అయినప్పటికీ కూడా మీరు వేచి ఉండండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను,
నమ్మని వారికి శిక్ష విధించబడును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనేకులను శిష్యులుగా చేయండి. అన్ని ఆజ్ఞలు అధికారాలు ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి. వేచి ఉండాలంటే మరి వాళ్ళు పనులు చేసుకుంటూ తిరుగుతూ సువార్త ప్రకటించి వారు వేచి ఉండొచ్చు కదా. కానీ వారు ఏం చేశారు? అగ్ని నాలుకలు విభాగింపబడడానికి వారు మేడగదిలో సిద్ధపరచబడుతున్నారు. హల్లెలూయా. బలిపీఠాలు చెక్కపరచబడుతున్నాయి. అగ్ని దిగి రావాలంటే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యము. బలిపీఠము కట్టబడాలి, చెక్కపరచబడాలి. దేవుని ఆత్మ అగ్ని ఎప్పుడు దిగి వచ్చింది, అగ్ని నాలుకలు ఎప్పుడు దిగి వచ్చాయి, ఎప్పుడు వాక్శక్తి వారికి అనుగ్రహించబడిందంటే వారు ఆ పెంతెకొస్తు దినమందు మేడ గదిలో వారు సిద్ధపడి ఉన్నప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడ్డాయి. హల్లెలూయా. క్రైస్తవుడైన నీవు నీ బలిపీఠము చెక్కపరచబడాలి, లేదంటే నువ్వు అగ్ని చేత రగిలించబడలేవు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మండుచూ ఉండాలంటే సిద్ధపాటు చాలా ముఖ్యము. అపవిత్రత అంటిందా, దానిని దులుపుకోవాలి. బలహీనతలు ఉన్నాయా, దాన్ని దులుపుకోవాలి. యేసు రక్తము ద్వారా తుడిచి వేసుకోవాలి. ఏదైనా ఒక తప్పు జరిగిందా, క్షమాపణ కోరుకోవాలి. ఏదైనా ఒక అసమాధానం ఉందా, దేవుని ఎదుట ఆ వ్యక్తి ఎదుట సమాధాన పడాలి. అప్పుడే నీ బలిపీఠము మీదకి అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం అనే నీ హృదయము సరిగా లేనంత వరకు అగ్ని మండించబడదు. ఆమె ఏముంటుంది అక్కడ? బూడిదే ఉంటుంది. అందుకనే సిద్ధపరచబడాలి. ఒక నిబంధన కావాలన్నా, దేవుని ఆశీర్వాదం కావాలన్నా నీ బలిపీఠము చెక్కపరచబడాలి. ఆమె నా దేవుని ప్రజలారా ఒక తీర్మానం తీసుకోవాలి. నేను దేవుని నమ్ముకున్న మొదటి దినాల్లో బాగా ఆత్మచేత నింపబడేవారును, భాషలు మాట్లాడేవారు, దర్శనాన్ని చూసేవారము, ప్రవచనాలు చెప్పేవారము, నేను ప్రార్థన చేసే స్వస్థతలు, ఇలాగ అనేక కార్యములు జరిగాయి. కానీ ఎందుకు ఇప్పుడు జరగలేదు? తీర్మానం తీసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయింది, ఎక్కడ రాను రాను ఆత్మలో తగ్గిపోయిన పడిపోయిన స్థానం వచ్చేసింది అంటే దీపమును ముట్టించి మంచము కింద పెట్టేశారు. దీపమును దీప స్తంభం మీద పెట్టాలి. మంచము కింద పెడితే ఎక్కడది మండేది, ఎక్కడ వెలుగునిచ్చేది? ఏదో బలహీనత అంటుంది. ఆ బలహీనత నుండి బయటికి పడడానికి ప్రెస్టీజ్ అనేది ఒకటి అడ్డు వచ్చేసింది. బలహీనతల నుండి బయటికి రావడానికి తగ్గింపు లేని ఒక స్థితి అడ్డుపడింది నీకు. ఏదో ఒక బలహీనత, పాపము నుండి బయటికి రావడానికి సిద్ధపాటు లేని జీవితము అడ్డు వచ్చింది. జాగ్రత్త. బలిపీఠాలు చెక్కపరచబడనంత వరకు ఎంత భక్తి చేసినా వ్యర్థము, శూన్యము. ఒక రూపాయి పావుల ప్రయోజనం ఉండదు. సమాధాన పడాలి, క్షమించబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. నీ హృదయము దోషారోపణ చేయకూడదు. మనస్సాక్షి చేత గద్దించబడాలి. హృదయములో భేదములు, కక్షలు, విమతములు పెట్టుకోకూడదు. అగ్ని మండదు, అగ్ని దిగి రాదు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. బలిపీఠాలు చెక్కపరచబడాలి. చివరి మాట చెప్పేసి నేను ముగిచేస్తాను. చివరిగా వేటిని మనం చెక్కపరుచుకోవాలి అని మనం చూస్తే, మన దివ్యటీలను చెక్కపరుచుకోవాలి. మొదటగా ప్రవర్తన చెక్కపరుచుకోవాలి. నీ నుండి ప్రారంభమైన ఆ చెక్కపరచ ప్రక్రియ నీ కుటుంబము, నీ ఇంటిని చెక్కపరచాలి. తరువాత నీ హృదయములో నీ బలిపీఠము చెక్కపరచబడాలి. నీ ప్రార్థన జీవితము ఆత్మచేత నింపబడే పరిస్థితి చెక్కపరచబడాలి. చివరిగా దేవుని రాకడ కొరకు నీ దివిటీలు చెక్కపరచబడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం మనం గమనిద్దాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. చాలు. ఇక్కడ మనము మీరు మళ్ళీ చదువుకోండి 5 నుంచి 9 వచనాల్లో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే వారిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ విశ్వాసి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు ముద్రించబడలేవు. జాగ్రత్త వినండి. ఇక్కడ ఎంతమంది అయినా ఉండొచ్చు, మీ అందరూ విశ్వాసులే. మంచి వస్త్రాలు వేసుకున్నారు, చేతుల్లో బైబిల్ ఉంది, ముసుగులు వేసుకున్నారు, ఇంకా
తెల్లని వస్త్రాలు ధరించారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడు డివిజన్ ప్రారంభించబడతా తెలుసా? నీ దివిటీలు దేవుడు వెలిగించిన ఆత్మ దీపము నిత్యము వెలుగుచుండవాలనేని నీవు జ్ఞానము కలిగి నూనెను సిద్ధపరుచుకొని ఉంటేనే నువ్వు బుద్ధి కలిగిన కన్యక. అర్థమైందా? ఏంటి నూనె? నూనె అంటే ఏంది? ప్రార్థన పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రార్థనా జీవితము, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధాత్మ చేత నింపుదల, సిద్ధపాటు జీవితము, ఇవన్నీ కూడా నూనెలో మన దివిటీలకు నూనె ఉండాలి. పెండ్లి కుమారుడు వచ్చాడని ఒక మాట వినపడింది. అందరూ పడుకున్నారు, గబగబా లేచారు కానీ 5 మందికి మాత్రము నూనె లేదంట. అయ్యో మాకు నూనె తక్కువగా ఉంది, కొరతగా ఉంది, మీది మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగితే, మీకు మాకు సరిపోదు, పోయి కొనుక్కొచ్చుకోపోండి అని చెప్పారు. కొనుక్కురావడానికి వచ్చే సమయంలోనే ద్వారాలు మూయబడ్డాయంట. వినండి బాగా, పలుమార్లు నేను హెచ్చరించాను, ఈసారి కూడా హెచ్చరిస్తాను. అందరూ విశ్వాసులే, అందరూ ఆత్మపూర్ణులే, అందరూ కూడా పరలోకానికి పోవాలనే కదా ఇక్కడికి వచ్చారు. కానీ సిద్ధపడిన వారు కొంతమందే. చాలా స్పష్టంగా ఈ మాట వినండి, సిద్ధముగా ఉన్నవారు కొంతమందే. ఎవరైతే ధైర్యంగా నేను అడిగిన ప్రశ్నకు చెయ్యెత్తగలరో, ఎవరైతే ధైర్యంగా నేను అడిగిన ప్రశ్నకు చెయ్యెత్తగలరో వారు సిద్ధముగా ఉన్నవారని మనం గమనించవచ్చు. మీలో బుద్ధి కలిగిన కన్యకలు ఎంతమంది ఉన్నారు? చెయ్యెత్తగలరా? కూర్చున్న ప్రతి ఒక్కరిలో హృదయము గుండె మీద చేసుకొని, ఏ విషయంలో నేను తప్పిపోకుండా దేవుని రాకడ కొరకు నేను సిద్ధముగా ఉన్నాను, నాలో ఏ బలహీనత లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ పాపము లేదు, ఏ మోసము లేదు, ఏ టక్కరి లేదు, భక్తి విషయములో నాలో నిర్లక్ష్య స్వభావము, ఇంకా దాని ఏమంటారు సోమరిపోతుతనము, మజ్జు లేదు, నేను దేవుని రాకడ కొరకై పెండ్లి కుమారు కోసం సిద్ధపడి ఉన్నాడు, నెక్స్ట్ మినిట్లో దేవుడు వచ్చినా కానీ నేను ఎత్తపడగలనని ధైర్యముగా చెయ్యి ఎత్తగలిగిన వారు ఎవరున్నారు? ఎత్తగలరా? అది మన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలే, విశ్వాసులే, ధైర్యము లేదు. దేవునికి కొంతమంది భక్తులు, ప్రభువా నీ ఎదుట నేను యథార్థముగా పరిశుద్ధంగా బ్రతికున్నా, నాకు తీర్పు తీర్చు అంటున్నారు. ఆ కాలంలో భక్తులు. మనం అలాగా అనగలమా దేవుణ్ణి? అక్కడ మనం తీర్పు తీర్చాం. మనమే 10 మందిని తీర్పు తీర్చేవాళ్ళం, మనమే జడ్జ్. దేవుడు మనకు తీర్పు తీర్చే సమయం మనం ఇవ్వము, మనమే 10 మందికి తీర్పు తీరుస్తాం. వాని జీవితం అలాగా, వాని భక్తి అలాగా, వాని కొంప అలాగా, వాని పిల్లలు అలాగా అని మనమే తీర్పులు తీరుస్తాం. తీర్పుకు సమయం ఏం? జాగ్రత్త నా దేవుని ప్రజలారా. కేవలం యేసయ్యని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నానని భ్రమలో ఉన్నావా? విడవబడే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దివిటీలను చక్కపరుచుకో. నూనె ఇంకిపోయిందేమో, ప్రార్థన, సహవాసము, వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మ చేత నింపబడే స్థితి ఇంకిపోయిందేమో. జాగ్రత్త. ఎన్ని సంవత్సరాలైంది ఆత్మ చేత నింపబడి? ఎన్ని సంవత్సరాలైంది ప్రార్థనకు పోక? ఎన్ని సంవత్సరాలైంది మందిరంలో కనపడక? ఎన్ని సంవత్సరాలైంది నీ భక్తి జీవితంలో వెనకబడిపోయావు? ఇంకా సోమరితనముతో నేను ఉన్నావా? జాగ్రత్త. దేవుడు ఇదేనా నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా దేవుని ప్రజలారా, కేవలం మేము భక్తులమని చెప్పుకుంటేనే పరలోకానికి వెళ్ళాలనుకుంటే చాలా మంది ఉన్నారు లోకంలో, కోటాను కోట్ల భక్తులు. అది కాదు స్టాండ్. ఒకటి, ఏదైనా మన జీవితంలో పరలోకానికి వెళ్ళగలిగిన స్థానము మనం సంపాదించుకున్నామంటే సిద్ధపాటు మాత్రమే. సిద్ధపడి ఉండాలి. ఏ సమయంలో అయినా కానీ మచ్చ, మలినము, దాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏదైనాను లేని వారిగా మనము ఆయన ఎదుట నిలబడడానికే ఈ భక్తి అంతా. అర్థమైందా?
పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడడానికి మచ్చ, మలినము, డాగు, అపవిత్రత, పాపము, బలహీనత లేకోకుండా సంఘము ఎంతగా సిద్ధపడాలో ఒకసారి ఆలోచన చేయండి. నీవు బ్రతుకుతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలిగినంత భక్తి చేయాలి, లేదంటే వ్యర్థము. ఏదో నామకార్థముగా బ్రతికితే వేస్టే భక్తి చేసిన. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, పండక్కి కొత్త గుడ్డలు వేసుకోవాలి, దేవుని మందిరంలో కనబడాలి, ప్రామిస్ కార్డు తీసుకోవాలి. అట్లా సంవత్సరానికి పునరుత్థాన పండుగ, యేసయ్య చనిపోయిన రోజు ఏడ్చాలి, ఎక్కడ లేని దుఃఖం అంతా కనిపించాలి, మిగతా 364 రోజులు ప్రజలందరినీ ఏడిపించాలి, యేసయ్య పుట్టినరోజు సంతోషము చేసుకోవాలి, సంతోషంగా బ్రతకాలి, జనవరి 1 రోజు సంతోషంగా ఉండాలి. ఇట్లా 3 సార్లు దేవుని మందిరంలో కనబడే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ భక్తి అంతా కూడా పూర్తిగా వ్యర్థమే. నిందారహితముగా జీవించాలని లేఖనం సెలవిస్తుంది. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఉంది. ఒరే ఫలానా వ్యక్తిని ఈ మాట అంటే బాధపడతారని నీ హృదయానికి తెలిసినప్పుడు నష్టమైన ఆ మాట పలకకుండా ఉంటావు చూడు, అది నీ మనస్సాక్షి, సరి అయిన మనస్సాక్షి. లేదంటే నువ్వు ఇష్టానుసారంగా అందరినీ మాట్లాడుతూ, బాధ పెడుతూ, దూషిస్తూ, పాపము చేస్తూ, హృదయము చేత గద్దించబడకుండా ఉంటే దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. అంటే చలనము లేదు మనిషికి. క్రైస్తవులలో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. భ్రమలో బ్రతుకుతున్నారు, బాప్తిసము పొందాలనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు. ఎంత సేవకులు చెప్పినా కానీ కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడండి, లేఖనములో ఉంది. ఎవరికైతే ప్రభు ఆత్మ లేదో వారు నావాడు కాదు అని లేఖనములు సెలవిస్తుంది. ప్రభువాడు కాదు, పరిశుద్ధాత్మ అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడాలి, ప్రార్థన జీవితము, సహవాసము కావాలని నిత్యము కూడా హెచ్చరించబడుతూ ఉన్నా కూడా మనస్సాక్షి చేత గద్దించబడడం లేదు చూడు, అది వార్త వేయబడిన మనస్సాక్షి. అంటే చలనం ఉండదు. దున్నపోతుని ఒక దెబ్బ కొట్టినా మన చెయ్యని వస్తుంది, కానీ దానికి ఏం చలనం ఉండదంట. అవునా? సామెత ఉంది కదా, దున్నపోతు మీద వాన పడితే అది కనీసము వర్షం పడుతున్ననే చలనం కూడా దానికి ఉండదు. అర్థమైందా? క్రైస్తవుని కూడా పరిశుద్ధంగా జీవించాలి అని సమయంలో పాపం అంటుతున్నా కానీ చలనము లేని వారుగా ఉన్నారు. సహవాసం లేదు రానా అని ఆత్మ ఘోషిస్తున్నా కానీ పర్వాలేదులే ఈ వారము షాపింగ్ పోదాం, పర్వాలేదులే ఈ వారము డ్యూటీ చేద్దాం, పర్వాలేదులే ఈ వారము బంధువుల ఇళ్ళకి వెళ్దాం, కష్టపడి బంధువులు మన ఇంటికి వచ్చారు కదా, ఈ వారము ఒక విశ్రాంతి తీసుకొని సంతోషిస్తామని చలనము లేని స్థితిలో, సిద్ధపడని స్థితిలో, నూనె లేని స్థితిలో, దివిటిలో ఆరిపోయే స్థితిలో క్రైస్తవుడున్నాడు. జాగ్రత్త, నీ దివిటిని చక్కపరుచుకో ఇప్పుడే. ఈ అంచె దినాలలో ఎలాగుండాలంటే ఇంకా సహవాసం ఎక్కువ కావాలి. ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా సహవాసము, ప్రార్థనలో మీరు ముందుకు వెళ్ళండి అని ఆదిలో సంఘాన్ని హెచ్చరిస్తే వారు బాగానే ఉన్నారు. రాను రాను ఈ పరిశుద్ధత, భక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మనుషులు బిజీ అయిపోయారు. ధన సమృద్ధి, ధన వ్యామోహము, సంపాదించుకోవాలి. కనీసము దేవుని మందిరానికి ఆదివారం ఒక్కసారి వస్తాము, ఆ ఆదివారం అయినా చేసే పని అయినా ఏదైనా సక్రమంగా చేద్దామనే జ్ఞానము లేని, స్పర్శ లేని, చలనము లేని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. సేవకులు చెప్పి 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 వారి నోరు నొయ్యాలా, వారి హృదయము బాధపడాలి, వారు నొచ్చుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా చెబితే మేము మందిరాలు మానుకుంటాము, మమ్మల్ని అట్లన్నారు ఇట్లన్నారు అంటున్నారే కానీ ఎందుకు సేవకుడు అంతగా చెబుతున్నాడు అనేది ఆలోచన చేయడం లేదు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, నేనేది చెప్పినా మీ ఆత్మక్షేమం కోసమే చెబుతాను. ఆలోచన చేయండి. మీరు పరమున చేర్చబడడానికే చెబుతున్నాడు. ఆలోచన చేయండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్యము ప్రభువా నీ ప్రజల జీవితాలలో ఫలించినట్లు మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యము 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా నీ బిడ్డల జీవితంలో ఫలించినట్లు కృప దయచేయండి. విత్తబడిన ఈ వాక్యము సాతాను దొంగిలించకుండా మీ కాపుదల, భద్రత నీ బిడ్డల హృదయంలో దయచేయండి ప్రభువా.
వాక్య ప్రకారం తమ ప్రవర్తనను చక్కపరుచుకుని వారుగా, తమ గృహాలను తన ఇంటిని చక్కపరుచుకుని వారుగా, తమ యొక్క దివిటీలను చక్కపరుచుకుని వారులాగా అయ్యా వారు ఉండునట్లు మీరు కృప దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా తమ బలిపీఠములు చక్కపరుచుకుని వారుగా ఉండునట్లు కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. ఏ విధము చేతనైనా ప్రభా నీ రాకడలో మేము ఎత్తబడే వారముగా ఉండునట్లు అయ్యా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణులుగా మార్చండి ప్రభా. వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే అయ్యా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. మీ రక్తాన్ని పంపించండి, శుద్ధీకరించండి ప్రభా. గాయపడిన హస్తము చేత తాకండి. మరణ పడకలలో కొట్టుమిట్టాడుతున్న వారికి నీ హస్తము చేత తాకి వెలుగు ప్రకాశింపచేయండి అయ్యా. నీకు స్తోత్రముల గొప్ప కార్యములు జరిగించండి. దురాత్మలను మీరు పారదోలండి. చీకటి అంధకార శక్తుల ప్రభావములు, దైవపు శక్తులను, అపవిత్ర ఆత్మలను అయ్యా మీరు పాతాళంలో బంధించండి. నీ బిడ్డలకు వెలుగు ప్రకాశింపచేయండి ప్రభా. చీకటి అపవిత్రమైన కార్యములలో ఎవరైతే ఉన్నారో వారి మీదకి మీ ప్రకాశమైన వెలుగు ప్రకాశించునుగాక అయ్యా. పవిత్రత, పాపము, బలహీనతలంతా కొట్టవేసి ప్రభా నీ రాకడ కొరకు నీ బిడ్డలను సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.